రాము చిన్నప్పుడే అమ్మా నాన్నని కోల్పోతాడు. తన ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోయిన రోజుల్లో అతనికి అండగా నిలిచింది అతని మేనమామ. తన సొంత కొడుకులా పెంచి చదివించి మంచి మనిషిలా తీర్చిదిద్దాడు. చిన్నప్పటి నుంచే రాముకు ఒక అలవాటు ఉండేది. వర్షం పడితే చాలు వర్షంలో తడుస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడము. అమ్మ ప్రేమ, నాన్న ఆప్యాయత, మామయ్య త్యాగము ఆ చినుకుల్లో కనిపించేవి. ఒక సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా మేఘాలతో నిండిపోయింది. భారీ వర్షం మొదలైంది. వర్షాన్ని ఆస్వాదించడానికి రాము దగ్గరలో ఉన్న అందమైన గార్డెన్కి పరిగెత్తాడు. అదే సమయంలో పక్కనే ఉన్న ఒక విలాసవంతమైన ఇంటి గేటు నుండి తెరుచుకుంది. ఆ ఇంట్లో నుండి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వర్షంలో నిలబడింది. ఆమె పేరు రేవతి. తను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. చేతులు చాచి ఆకాశం వైపు చూస్తూ చిన్నపిల్లల వర్షాన్ని ఆస్వాదించింది. ఆమె ముఖం పైన ఉన్న ఆ నవ్వు చూసిన క్షణమే రాము గుండె ఆగిపోయింది ఒక్కసారిగా. ఆ రోజు నుండి వర్షం పడిన ప్రతిసారి ఇద్దరు అదే గార్డెన్కి వచ్చేవాళ్ళు. కానీ వాళ్లకు ఒకరికొకరు తెలియదు. ఒకరి పేరు కూడా తెలియదు ఇంకొకరికి. కానీ నెమ్మదిగా రాము రేవతి ప్రేమలో పడిపోయాడు. రేవతికి మాత్రం అతని ప్రేమ తెలియదు. కానీ ఆమెకు కూడా ఆ గార్డెన్లో నిలబడి నిశ్శబ్దంగా వర్షాన్ని చూస్తూ ఉండే ఆ అబ్బాయి కనిపించకుండా రోజు పూర్తయ్యేది కాదు. రోజులు గడిచాయి. ఒక రోజు నుండి రేవతి కనిపించడం ఆగిపోయింది. ప్రతి వర్షంలోని రాము అదే చెట్టు కింద నిలబడి గంటల తరబడి ఎదురు చూశాడు. ఈ రోజైనా వస్తుందేమో అని ఆశ. కానీ ప్రతిసారి నిరాశ మిగిలింది. ఆ బాధ మర్చిపోవడానికి రాము చదువుల్లో పూర్తిగా నిమగ్నమైపోయాడు. ఉన్నత చదువులు పూర్తి చేసి విదేశాలకు వెళ్ళాడు. అక్కడి నుంచి ఉద్యోగం సంపాదించాడు. కొద్ది సంవత్సరాల్లోనే తనదైన శైలిలో పేరు తెచ్చుకొని సొంత కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగాడు. కానీ ఎంత డబ్బు సంపాదించినా వర్షం పడిన ప్రతిసారి ఆయన కళ్ళ ముందు కనిపించేది ఒక రేవతి మాత్రమే. ప్రతి వర్షంలోనూ రేవతి అదే గార్డెన్కి వచ్చేది. రాము కోసం ఎదురు చూసేది. అతను ఎందుకు కనిపించడం లేదో ఆమెకు తెలియదు. కానీ తన మనసు మాత్రం ఎప్పుడో రామునే తన ప్రపంచంగా మార్చుకుంది. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు వర్షం పడుతూ ఉండగా రాము మళ్ళీ రేవతి పేరు ఇంటర్నెట్లో వెతికాడు. ఎన్నోసార్లు వెతికినా దొరకని కానీ ఆ రోజు అదృష్టం అతని వైపు చూసింది. ఒక్క కాలేజీ వెబ్సైట్లో డిగ్రీ మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థులు అనే ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో అదే చిరునవ్వు, అదే కళ్ళు, అదే రేవతి. రాము ఆనందంలో వణికిపోయాడు. ఆ కాలేజ్ వివరాల ద్వారా ఎంతో కష్టపడి ఆమె ఫోన్ నెంబర్ సంపాదించాడు. వణుకుతూ చేతిలో ఫోన్ కాల్ చేశాడు. హలో, అవతల నుండి వినిపించిందా? ఆ ఒక్క మాటతోనే రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొన్ని క్షణాలు ఇద్దరు మాట్లాడలేకపోయారు. మౌనమే. కొద్దిసేపటి తర్వాత రాము మనసులో దాచుకున్న ప్రేమని చెప్పాడు. రేవతి చిరునవ్వుతో ఏడుస్తూ ఒక్క మాట చెప్పింది. నేను కూడా ప్రతి వర్షంలో నీకోసమే ఎదురు చూసా రాము. ఆ ఒక్క మాటతో ఇన్నేళ్లుగా అతని గుండెల్లో దాచుకున్న బాధ అంతా కన్నీళ్లుగా మారిపోయింది. రేవతి, ఇంకో 2 రోజుల్లో నేను నీ ముందు ఉంటాను. ఇక మనల్ని ఎవరు విడతీయలేరు అన్నాడు రాము. రేవతి చిన్నగా నవ్వింది. నేను కూడా అదే కలకంటున్నాను రాము. నువ్వు వచ్చాక మొదటి వర్షంలో మనమిద్దరం ఆ గార్డెన్లో తడవాలి. ఇద్దరు ఎన్నో గంటలు మాట్లాడుకున్నారు. చిన్న చిన్న జ్ఞాపకాలు, నెరవేరని కలలు, భవిష్యత్తు గురించి ఆశలు. ఆ రాత్రి వాళ్ళిద్దరికీ జీవితంలోనే అందమైన రాత్రిగా మిగిలిపోయింది. కానీ వాళ్ళ ప్రేమ తెలుసుకున్న రేవతి తండ్రి, ఒక అనాథ అబ్బాయిని ప్రేమిస్తున్నావా అంటూ కోపంతో రేవతిపై విరుచుకుపడ్డాడు. రేవతి ఏడుస్తూ, నాన్న, అతను అనాథ కాదు, చాలా మంచి మనిషి, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను అంది. ఆ మాట విన్న తండ్రి కోపంతో ఆమెను బలంగా నెట్టేశాడు. రేవతి వెనక్కి వెళ్ళి గోడకు తల బలంగా తగిలింది. ఒక్క క్షణంలో ఆమె కళ్ళల్లో వెలుగు ఆగిపోయింది. రేవతి అంటూ తండ్రి కేకలు వేశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ విషయం మాత్రం రాముకు తెలియదు. విదేశాల నుంచి వెంటనే బయలుదేరిన రాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాడు. ఆనందంతో గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంకొద్దిసేపట్లో నా రేవతిని చూస్తాను అని నవ్వుకుంటూ ఆమె ఇంటి వైపు బయలుదేరాడు. ఈ మధ్యలో భారీ ట్రాఫిక్. ముందు ఒక శవయాత్ర వెళ్తుంది. రాము మాత్రం అదెవరో కూడా చూడలేదు. తన మనసంతా రేవతి గురించే. కొద్దిసేపటి తర్వాత ఇంటి ముందు చేరుకున్నారు. ఇంటి ముందు నిశ్శబ్దం. లోపల అడుగు పెట్టగానే గోడకి వేలాడ తీసిన రేవతి ఫోటో కనిపించింది. ఆ ఫోటో మెడలో పూలమాల, ముందు వెలుగుతున్న దీపం. రాము గుండె ఒక్కసారి ఆగిపోయింది. రేవతి అని పెద్దగా కేకలు వేసి కుప్పకూలిపోయారు. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ జరిగిన విషయం చెప్పారు. రేవతి తండ్రి వణుకుతున్న చేతులతో ఒక డైరీ రాము చేతిలో పెట్టాడు. ఇది నా కూతురు చివరిసారి రాసిన రాతలు. రాము ఆ డైరీ తెరిచాడు. చివరి పేజీలో ఇంకా ఉంది. రాము, నువ్వు వస్తావని నాకు తెలుసు. ఒకవేళ నేను లేకపోయినా మొదటి వర్షం పడినప్పుడల్లా ఆ గార్డెన్కి రా. ప్రతి వర్షం చినుకులో నేను నీతోనే ఉంటాను. ఈ జన్మలో నీ భార్య కాలేకపోయాను, కానీ నా చివరి శ్వాస వరకు నీ ప్రేమికురాలిగానే ఉన్నాను. ఆ అక్షరాల మీద రాము కన్నీళ్లు జారిపోయాయి. చివరి చూపుకైనా చూస్తాను అంటూ శ్మశాన వాటిక వైపు పరుగులు తీశాడు. కానీ అక్కడ మిగిలింది కేవలం చల్లారిపోయిన బూడిద మాత్రమే.
రాము ఆ బూడిదను తన గుండెలకు అతుక్కున్నాడు. అప్పుడే ఆకాశంలో మేఘాలు కమ్ముకొచ్చాయి. భారీ వర్షం మొదలైంది. ఆ వర్షంలో రాము కళ్ళు మూసుకున్నాడు. అతనికి రేవతి నవ్వుతూ తన వైపే నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. రాము, నేను మాట తప్పలేదు, వర్షంలో నీతోనే ఉంటాను అని ఆ చినుకులు అతని చెంపలపై తాకాయి. ఆ రోజు తర్వాత రాము పెళ్లి చేసుకోలేదు. ప్రతి సంవత్సరం మొదటి వర్షం పడిన రోజున అదే గార్డెన్కి వెళ్ళి ఒక గులాబీ పువ్వు పెట్టి గంటల తరబడి వర్షంలో తడుస్తూ ఉండేవాడు. ఆ గార్డెన్కి వచ్చేవాళ్ళు ఇప్పటికీ ఒక మాట చెప్తూ ఉంటారు. మొదటి వర్షం పడినప్పుడు ఆ చెట్టు కింద ఒక యువకుడు నవ్వుతూ ఏడుస్తూ నిలబడి ఉంటాడు. అతని పక్కనే తెల్లని దుస్తుల్లో ఒక అమ్మాయి చిరునవ్వుతో కనిపిస్తుంది. ఎందుకంటే నిజమైన ప్రేమకు మరణం వేరు చెయ్యగలదు, కానీ జ్ఞాపకాల నుంచి మాత్రం ఎప్పటికీ వేరు చెయ్యలేదు. ఎలా ఉంది? బాగుందా? మీరు ఎక్కడి నుండి వింటున్నారు? నా కథ నచ్చిందా? చెప్పండి.